Hi viewers, welcome back to our channel Vijay Siddhi. Watch and like, share, subscribe. జనవరి 29వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి తప్పకుండా మధ్యాహ్నం 2:50 తర్వాత జరిగేది ఇదే. కుంభరాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత జరిగేది ఏమిటి? కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో ఎలా ఉంటుంది అంటే జనవరి 29వ తారీఖు బుధవారం నా జీవితంలో నేను మునుపెన్నడూ చూడని ఒక మంచి జ్యోతిష్కులను చూశాను. అంటే రీసెంట్గానే నాకు ఎన్నో రకాల సమస్యలు ఉంటే వాటికి చాలా చక్కగా పరిష్కారాన్ని చెప్పి పరిష్కార మార్గాన్ని చూపించి నా జీవితంలో ఆనందాన్ని నింపారు. అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ ముఖం అలానే హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్నా ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు, వారి సెల్ నంబరు వచ్చి 7780246131. ఎలాంటి సమస్యలు అయినా తప్పకుండా పరిష్కరిస్తారు. పర్సనల్గా నేనెంతో మంచి ఫలితాన్ని పొందాను. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. రోజున ఎలా ఉంటుంది, శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా లైక్ చేయండి, అలానే చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి శని భగవానుడు. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే, ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది. కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే, ఇతరులకి మేలు చేయటానికి చాలా ముందుంటారు. ఇతరులను ఎప్పుడూ కూడా ప్రశంసిస్తే చాలా మంచి, అంటే వారి మనస్సు హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి ఎప్పుడూ కూడా ఇతరులని హ్యాపీగా సంతోషంగా ఉంచటమే తప్ప ఇతరులను బాధ పెట్టడం అనేది ఉండదు కుంభరాశి వారికి. ఎప్పుడైనా సరే ఈ రాశిలో జన్మించిన వారు అందరినీ కూడా సంతోషంగా చూసుకుంటారు, అందరినీ కూడా సంతోష పెడుతూ ఉంటారు. ఎవరిని ఒక్క మాట కూడా అనరు. వీరి వల్ల నొచ్చుకునే విధంగా అస్సలు ఎక్కడా కూడా ప్రవర్తించరు. ముఖ్యంగా వీరిది దానగుణం అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. దాన ధర్మం గుణం కలిగినటువంటి వ్యక్తులు. ఇతరుల పట్ల మంచి ప్రేమానురాగాలతో ఉంటారు. వీరు తినకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారి యొక్క కడుపు నింపాలి అనేటటువంటి వ్యక్తిత్వం కుంభరాశి వారిది. ఇలా కుంభరాశి వారిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తులుగా సమాజంలో కూడా పేరు ప్రతిష్టలను పొందుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడూ కూడా ఇతరులను అంటే ఏ కారణంగానూ అస్సలు బాధ పెట్టరు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడు ఎవ్వరికి అంటే చీమకి కూడా హాని చెయ్యని అటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అలానే వీరు ఏదైనా అనుకుంటే తప్పకుండా సాధించి తీరుతారు. గట్టి మొండి పట్టుదలతో ఉంటారు. ఈ కుంభరాశి వారు నలుగురికి సాయం చేసే వ్యక్తులు. అన్నదానం వంటివి అధికంగా చేస్తారు. అంతేకాదు ఎవరు ఆపదలో ఉన్నా సరే ఇట్టే ఆదుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఇతరులకి సహాయపడుతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా చిన్న ఆపదతో వారి ముందుకు వచ్చినా వారు మాత్రం వారికి తోచిన సహాయాన్ని చేస్తూ ఉంటారు. అలాంటి ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేవారు కుంభరాశి వారు. అలానే ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు. అందువల్ల చాలామంది అనుకుంటూ ఉంటారు, అంటే ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు అనగానే చాలా భయపడుతూ ఉంటారు. కానీ శని భగవానుడు ఎప్పుడూ కూడా ఎవరికి హానిని కలిగింపజేయరు. ఎప్పుడైనా సరే
కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం చాలా బాగుంటుంది. పట్టుదలతో కూడి ఉండేటటువంటి వ్యక్తులు. ఏదైనా అనుకుంటే తప్పకుండా సాధించి తీరుతారు. పట్టుదల అధికంగా ఉంటుంది. అంతేకాదు నలుగురికి సాయం చేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దాన ధర్మాలు అధికంగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అంతేకాదు ఈ సమయంలో వారు దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇతరులతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అనుకుంటారు. అలానే విదేశానికి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. విదేశంలో ఎవరైతే సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో కుంభరాశి వారికి ఈ సమయంలో విదేశీ అవకాశాలు రావచ్చు. అక్కడికి వెళ్ళి బాగా సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే మీరు దూర ప్రయాణాలు చేసే ముందు తూర్పు వైపున ప్రయాణించాలి. తూర్పు దిక్కు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అంతేకాదు ఈ సమయంలో మీకు ఆస్తి తగాదాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. కోర్టు సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఉండే గొడవలు తగాదాలు ఏవైతే ఉన్నాయో ఓ కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాంపత్య జీవితంలో చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. గ్రహ దోషాలు కూడా తొలగిపోయే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది కుంభరాశి వారికి. ఈ సమయంలో డబ్బు ఏదో ఒక విధంగా మీ వైపు వస్తుంది, ఆకర్షణీయం అవుతుంది. అంటే మీకు సంపాదించడానికి ఎన్నో మార్గాలు కూడా కనిపిస్తాయి అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు గ్రహ దోషాలు తొలగిపోయి సంపాదించడానికి అనేక మార్గాలు తెరుచుకొని దైవానుగ్రహంతో ముందుకు సాగిపోతారు అని చెప్పుకోవచ్చు. దైవం యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఈ సమయంలో మీ పైన ఉంది అని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో లేదా ఎవరైతే నూతన ఉద్యోగం కోసం కానీ నూతనంగా ఏదైనా పని కోసం కానీ ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు ఈ సమయంలో విద్యార్థులకి కూడా అనుకూలంగా ఉంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అనేది ఈ సమయంలో వస్తుంది. ఆస్తి తగాదాలు తొలగిపోతాయి. ముఖ్యంగా బంధువర్గాల మధ్య ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. ముఖ్యమైనటువంటి పనుల మీద వెళ్ళే సమయంలో ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది. నలుపు రంగు దుస్తులు కాకుండా మిగతా ఏ రంగు దుస్తులనైనా వేసుకొని ముఖ్యమైనటువంటి పనులపైన వెళ్ళవచ్చు. నూతన కార్యకలాపాలు కూడా మొదలుపెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు కొన్ని చర్చలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇతర మీకు ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. తద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు. అలానే ఈ యొక్క కుంభరాశి వారికి మధ్యాహ్నం 2:55 తర్వాత ఏం జరుగుతుంది, ఎలాంటి శుభవార్త వస్తుంది అనేటటువంటి అంశాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యాహ్నం తర్వాత ఒక గొప్ప వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. వారి యొక్క రాకతో మీ జీవితం కొంచెం ఏవైతే చికాకులు ఉన్నాయో అవి తొలగిపోవటానికి దోహదపడుతుంది. అంతేకాదు మీకు ఆ యొక్క స్నేహంతో మీ యొక్క జీవితంలో ఒక కొత్త వెలుగు ఏర్పడుతూ ఉంటుంది. మీ యొక్క జీవితం అనేది కొంత ప్రశాంతకరంగా మారిపోతూ ఉంటుంది. అలానే గొప్ప వ్యక్తులతో స్నేహం చేయటం వల్ల గొప్ప గొప్ప ఆలోచనలతో ముందుకు సాగిపోతారు. గొప్ప వ్యక్తులతో చేసే ఈ యొక్క స్నేహం అనేది ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజు ఒక మంచి పొజిషన్ని ఇస్తుంది. అలానే గొప్ప వ్యక్తులతో చేసేటటువంటి స్నేహం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో దానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు చేయాలి అనుకునేటటువంటి మీకు దానిపైన అవగాహన లేదు అనుకుంటే గనక మీకు అనుభవం అలానే అవగాహన కల్పించి మిమ్మల్ని ఒక మంచి దారిలో తీసుకువెళతారు అని చెప్పుకోవచ్చు. కనుక ఈ కుంభ రాశి వారికి ఖచ్చితంగా మధ్యాహ్నం 2 తర్వాత ఒక గొప్ప వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. అలానే ఒక శుభవార్త వింటారు. అది ఆస్తిలో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఏదైనా సరే ఒక శుభవార్త మాత్రం మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. తద్వారా మీ మనసు చాలా తేలికగా ప్రశాంతంగా ఉంటుంది. మీ మనస్సులో ఉండేటటువంటి కొన్ని చీకు చింత కొన్ని సమస్యలు అనేవి తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక అలాంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయే అవకాశం మీకు కనిపిస్తూ ఉంది. అదృష్టం కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. అదృష్టదాయకంగా ఉంది ఈ సమయం. మీకు ఏది చేసినా కలిసి వస్తుంది. అనుకూల గోచార ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి జనవరి 29వ తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం 2 తర్వాత ఏం జరుగుతుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.